నేటి కాలంలో పరిస్థితులన్నీ బాగున్నప్పటికీ చిన్న కారణాలకే గొడవపడి విడిపోయే భార్యాభర్తలు ఈ జంటను చూసి నేర్చుకోవాలి. ఓ ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయిన భార్యకు అన్నీ తానై కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు ఆ భర్త. వివాహ బంధానికి సరైన అర్థాన్ని చాటి చెబుతున్నాడు. ఇదిగో ఇక్కడ కాళ్లు లేని తన భార్యను చేతులపై మోసుకు వెళ్తున్న వ్యక్తి పేరు మారప్ప. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన ఈ దంపతులకు 2017లో పెళ్లైంది. వారికి ఐశ్వర్య, సాక్షి అనే 2 చిన్నారులున్నారు. పొట్టకూటి కోసం సొంతూరు వదిలి హైదరాబాద్ నగరానికి వలసొచ్చారు. చందానగర్లో చిన్న అద్దె ఇంట్లో ఉంటూ కూలీనాలి పనులు చేసుకుంటూ ఉన్న దాంట్లోనే సంతోషంగా జీవించేవారు. ఇంతలోనే విధి వారితో వింత నాటకమాడింది. 2022లో సొంతూరుకు వెళ్లి హైదరాబాద్ తిరిగి వస్తుండగా తాండూరులో అనిత రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు రైలు చక్రాల కింద కాళ్లు పడటంతో 2 కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. వైద్యులు ప్రాణాన్ని అయితే కాపాడారు, కానీ ఆమె 2 కాళ్లు తీసేశారు. నెల సూదులన్నీ వేసుకురానికి పోయినప్పుడు అక్కడ కాలు కొంచెం స్లిప్ అయ్యి ట్రైన్ కింద వెళ్ళిపోయినా. అప్పుడు 2 కాళ్ళు వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత గాంధీకి వేసుకెళ్ళిండ్రు. చాలామంది హెల్ప్ చేసిండ్రు. ఇప్పటిదాకా ఆ సారు ఒకసారి నన్ను నా పాపని కాపాడిండు. ఆ సారు ఇంకా అప్పటి నుండి ఇంకా మా అమ్మ, మా తమ్ముడు, మా ఆయన నన్ను చూసుకుంటూనే వస్తుండ్రు ఇప్పటి వరకు. మాకేమి ఇల్లు లేదు, పింఛన్ లేదు. 2 పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు. మాకు ఇల్లు కావాలి, పింఛన్ కావాలి. మా పాపల్ని కొంచెం చదివిపించడానికి ఎవరైనా హెల్ప్ చేయమని వేడుకుంటున్నాను. అనితకు ప్రమాదం జరిగి 3 సంవత్సరాలవుతోంది. అప్పటి నుంచి అనితను అన్నీ తానే చూసుకుంటున్నాడు మారప్ప. ఇల్లు గడవటానికి కూలినాలి పనులు చేసుకుంటూనే కదల్లేని తన భార్యను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఆమె బాత్రూంకు వెళ్లాలన్నా, బయటికి ఎక్కడికి వెళ్లాలన్నా భార్యని చేతులపై ఎత్తుకుని తీసుకువెళ్తారు మారప్ప. నేటి ఆధునిక కాలంలో చిన్న చిన్న కారణాలతో చిగురిస్తున్న బంధాలను త్రుటిలోనే తెంచేసుకునే ఎంతో మంది దంపతులు ఉన్న ఈ రోజుల్లో భార్య కష్టాన్ని ఇష్టంగా మోస్తూ ఆమెకు అన్నీ తానే సేవలు చేస్తున్నాడు మారప్ప. కొన్నిసార్లు తనని చూసుకోవడానికి రోజంతా ఇంట్లోనే ఉండాల్సి వస్తుందంటున్నాడు. అలాంటప్పుడు ఇల్లు గడవటం కష్టంగా ఉందని మారప్ప చెప్తున్నాడు. అనితకు దివ్యాంగుల పెన్షన్ కూడా రావటం లేదని, దాతలు నిత్యావసర సరుకులు, బియ్యం ఇస్తే వాటితో కాలం వెళ్లదీస్తున్నామని మారప్ప చెప్తున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి అనితకు దివ్యాంగ పెన్షన్ వచ్చేలా చేయడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేయాలని ఆయన కోరుతున్నారు. మాకు ఏంటంటే మా భార్యకు పింఛను లేదు. రాపించిన దరఖాస్తులు పెట్టాము, చేస్తామన్నారు. సరే ఎప్పుడైనా రాస్తుంది కదా అని 3 సంవత్సరాలు దరఖాస్తులు పెట్టాం, కానీ కొత్త పింఛన్ వస్తలేవు అన్నారు. మాకు గవర్నమెంట్ వాళ్ళకి ఇల్లు పింఛన్ వస్తే చాలు. ఎవరైనా సాయం చేస్తే మా పిల్లల్ని మంచి చదువు వేయాలని మా కోరిక, కానీ మాకు అంత పరిస్థితి లేదు. మా పిల్లల్ని మంచి చదువుకిస్తే తోలు ముందుకు వస్తే చాలు. మేము చదువుకోవాలి, అట్లనే మా పిల్లలని చదివాలని మా కోరిక. ఆ కోరిక ఇలా వస్తే చాలని మా కోరిక. అసలు నేను స్కూల్కి వెళ్తున్నాను. మా డాడీ కూడా కష్టపడుతుండు. మా అమ్మకి ట్రైన్ యాక్సిడెంట్లో కాలిపోయినాయి. మా చెల్లి స్కూల్కి వెళ్ళట్లేదు. మా డాడీ ఒకటే కష్టపడుతుండు. మా డాడీ ఒక రోజు ఉంటుండు, ఒక రోజు లేదు. పని ఒక రోజు లేడు. రోజు ఇబ్బంది అవుతుంది. మాకు పింఛన్ రావట్లేదు, ఇల్లు లేదు. మా చెల్లిని ఇద్దరే చదువుకుంటున్నాము. మా చెల్లి స్కూల్కి వెళ్ళట్లేదు, అందుకే ఇబ్బంది అవుతుంది. మా డాడీ ఒకటే స్కూల్ ఫీజు కడుతున్నాను. మొత్తంగా కదల్లేని భార్యను కంటికి రెప్పలా చూసుకుంటూ ఎంతో మంది నేటి యువతరం దంపతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు మారప్ప. కూలీనాలి పనులు చేస్తూ ఇల్లు గడుపుతూనే భార్య బాగోగులు చూసుకుంటున్నాడు. చిన్న చిన్న కారణాలతోనే విడాకులు తీసుకునే జంటలకు మారప్ప, అనితల జీవితం ఓ పాఠమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెళ్లి 2 విభిన్న మనసుల్ని కలిపే పవిత్ర బంధం అది. నాతి చరామి అంటూ నాతో 7 అడుగులు వేస్తే ఎల్లవేళలా నీ వెన్నంటి ఉంటానని పెళ్లినాటి ప్రమాణాలు చేయిస్తారు. కానీ నేటి ఆధునిక యుగంలో చిన్న చిన్న తగాదాలకే ఆ పవిత్ర బంధాన్ని తెంచేసుకుంటున్నారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో తన 2 కాళ్ళని కోల్పోయినటువంటి అనితను అన్నీ తానే చూసుకుంటున్నాడు మారప్ప. కూలీనాలులు పనులు చేసుకుంటూనే ఓవైపు భార్యని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఇలాంటి దంపతులు నేటి ఆధునిక యుగంలోని మరెంతో మంది దంపతులకు ఆదర్శం. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో రజిత, HM TV, హైదరాబాద్.